అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి మొన్న బోటు ప్రమాదంలో చనిపోయినటువంటి మత్స్యకారుల కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అది వేరే టాపిక్ వాస్తవానికి. అయితే పరామర్శకు వెళ్ళిన సందర్భంగా ఈ సిదిరి అప్పలరాజు కుమారుడైనటువంటి ఆరవ్ చేసినటువంటి యాక్సిడెంట్ గురించి ఆయన మాట్లాడాడు. వాస్తవానికి జరిగింది తప్పేనని చెప్పి ఖండించాల్సింది, అంటే అనుకోకుండా జరిగింది ఇది, సో జరిగిన దానికి బాధపడుతున్నామని చెప్పి ఆయన ఏదైనా కొంచెం ఖండించుంటే బాగుండేది. లేదా కొద్దిపాటి దూరంలోనే ఉంది. ఆ దానయ్య కుటుంబానికి కూడా పెద్ద దూరం కాదు. ఆ గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించుంటే బాగుండేది. బట్ ఆయన పరామర్శించలేదు. పరామర్శించకపోగా చనిపోయిన వ్యక్తి మీద కనీస సానుభూతి కూడా లేకుండా, అయ్యో ఆ కుటుంబానికి అలా జరిగింది, ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందనే కనీస సానుభూతి లేకుండా మీరు ఆరవ్ని ఇబ్బంది పెడతారా పోలీసులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సో అది చాలా విచిత్రం అనిపించింది. అలా జగన్ ఏం మాట్లాడాడు చూడండి. ఆరవ్ గురించి జగన్ ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. విన్నారు కదా, 18 ఏళ్ల కుర్రోడు, కావాలని చెయ్యడు, అనుకోకుండా జరిగింది, తప్పు కాదంటలేదు. అయితే ఏం చేస్తారు మీరు? మర్డర్ కేసు పెడతారా, లేకపోతే హోమిసైడ్ కేసులు పెట్టి వేధిస్తారా? ఇదా కూటమి ప్రభుత్వం? ఇంత కక్ష సాధింపు ఎందుకని చెప్పి మన మంత్రి, మన ఫిషరీ మాజీ మంత్రి, మన నాయకుడు అని చెప్పి అప్పలరాజు మీద విపరీతమైనటువంటి ప్రేమ కురిపించాడు జగన్మోహన్ రెడ్డి. సో జరిగింది తప్పే, పొరపాటే. నిన్న కూడా మనం ఎవరు కావాలని చేయరని మనం నిన్న కూడా చెప్పాం. కానీ పోలీసులు ఏం చెప్తున్నారు? ఘటన జరిగిన వెంటనే బాధితుడిని కన్నా హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉంటే 50% బతికే అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అతను ఘటన జరిగిన దాదాపు 30-40 నిమిషాల వరకు కొన ఊపిరితో ఉన్నాడు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. మరి ఎందుకు సిదిరి అప్పలరాజు కుమారుడు ఆ యాక్సిడెంట్కి గురైనటువంటి దానయ్యను ఎందుకు వదిలేసి వెళ్ళాడు? జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థిస్తాడా? పైగా 18 ఏళ్ల కుర్రోడు, మైనర్ అని చెప్పి ఏదో మాట్లాడాడు. వాస్తవానికి ఆరవ్కి 19 సంవత్సరాలు, మైనర్ తీరిపోయింది, ఇప్పుడు మేజర్ అయిపోయాడు. అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 18 సంవత్సరాలు దాటితే మనం మేజర్ అని అనొచ్చు. ఓటు హక్కు కూడా వచ్చింది, లైసెన్స్ పొందే హక్కు కూడా వచ్చింది. అసలు ఇంతకీ బండి తోలిన వ్యక్తికి లైసెన్స్ ఉందా లేదా అనేది కూడా చెప్పలేదు. కానీ జగన్ ఇన్ని మాట్లాడి కొన్ని విషయాలు వదిలేశాడు. ఏం వదిలేశాడు? ఎందుకు బాధితుడిని అక్కడే వదిలేసి అప్పలరాజు తన కొడుకును మాత్రమే రక్షించుకున్నాడు? దానికి సమాధానం చెప్పలేదు. ఎందుకు సిదిరి అప్పలరాజు కొడుకు చేసినటువంటి హత్యను వేరొక వ్యక్తి మీద నెట్టే ప్రయత్నం చేశాడు? దానికి సమాధానం చెప్పలేదు. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో రాయబారం నడిపి కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నం చేశారు, దాన్ని చెప్పలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు యాక్సిడెంట్ చేసినటువంటి సిదిరి అప్పలరాజు కొడుకు మీద అంత ప్రేమ కనపరిచి కనీసం యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వ్యక్తి మీద అయ్యో పాపం అని కూడా అనలేదు అంటే ఎంతవరకు కరెక్ట్? అది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. యాక్సిడెంట్లు అలా జరుగుతూ ఉంటాయంట, అంటే ఓకే కరెక్టే, జరుగుతూ ఉంటాయి, అనుకోకుండా జరిగితేనే దాన్ని యాక్సిడెంట్ అంటాం, అలా జరుగుతూ ఉంటాయి. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఎలా రెస్పాండ్ అయ్యామనేది కదా ఇంపార్టెంట్. నిజంగా సిదిరి అప్పలరాజు కానీ ఆయన కొడుకు కానీ యాక్సిడెంట్ జరగగానే ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించి, వాళ్ళు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఏదైనా జరుగుంటుంటే ఓకే, ఇలా మనం కొంత ఇది ఉంటుంది, అరే అనుకోకుండా జరుగుంటుందిలే, పిల్లోడు జరగగానే హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, మనమైనా అంతకుమించి ఏం చేయగలదు? ఇప్పుడు మనమైనా యాక్సిడెంట్ చేస్తే గొప్పకుని ఏం చేస్తాం? హాస్పిటల్కి తీసుకెళ్తాం. సో మనమైనా అంతకుమించి ఏం చేయలేం కదా అని మనం కొంత సరిపెట్టుకుందాం. కానీ ఇక్కడ సిదిరి అప్పలరాజు చేసింది ఏంటి? నువ్వు చెప్పినట్టుగా మాజీ మంత్రి, ఫిషరీ మంత్రి, రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి సిదిరి అప్పలరాజు ఏం చేశాడు? ఆయన తన కొడుకును కాపాడటం కోసం వేరొక వ్యక్తి మీద నింద వేయటమే కాకుండా చావు బతుకుల మధ్య ఉన్నటువంటి దానయ్యను రోడ్డు మీద వదిలేసి తన కొడుకును మాత్రం కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాడే లేదా? అదే హాస్పిటల్కు దానయ్యను ఎందుకు తీసుకెళ్లలేదు కూడబెట్టి? సిదిరి అప్పలరాజు కుమారుణ్ణి స్వయంగా సిదిరి అప్పలరాజే కారు ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. దాని సివి ఫుటేజ్ ఉన్నాయి. స్ట్రెచ్చర్ కూడా హాస్పిటల్లో స్ట్రెచ్చర్ కోసం తీసుకొచ్చే స్ట్రెచ్చర్ లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరి అదే కారులో ఈ దానయ్యను ఎందుకు ఎక్కించుకు వెళ్ళలేదు? సరే కొన ఊపిరితో ఉన్నాడా లేదా అనేది సమస్య కాదు. ముందు మనం చేయాల్సిన పని ఏంటి? వెంటనే హాస్పిటల్కి ఎక్కించుకెళ్ళాలి కదా. మరి ఎందుకు నీ కొడుకును మాత్రమే తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఎందుకు దానయ్యను వదిలేశావు? గొర్రెల కాపరిని ఎందుకు వదిలేశాడు? జగన్ ఎందుకు దీని గురించి మాట్లాడలేదు? పోలీసులను తప్పుదారి పట్టించడం కోసం వేరొక వ్యక్తి మీద నింద వేసి సిద్ధార్థ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ముందు పెట్టిన మాట వాస్తవం కాదా? మరి 19 ఏళ్ల కుర్రోడు అభం శోభం తెలియని వ్యక్తిని జగన్ మాట్లాడితే అదే కేసు నెత్తి మీద వేయించుకున్నటువంటి సిద్ధార్థకి 21,000. మరి అతనికి మాత్రం ఏం తెలుసని అతని నెత్తి మీద ఈ కేసును వేశారు? ఎందుకు సిదిరి అప్పలరాజు కొడుకును తప్పించడం కోసం పెట్టారు? రెండోది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మరొక అబద్ధం ఏంటంటే
మర్డర్ కేసు పెట్టారని మాట్లాడాడు. మర్డర్ కేసు పెట్టలేదు. సిదిరి అప్పలరాజు కొడుకు మీద మర్డర్ కేసు పెట్టలేదు. మర్డర్ కేసు కాకుండా హోమిసైడ్ కేసు పెట్టారు. అంటే ఏంటంటే సాధారణంగా ఎవరైనా కావాలని ఒక వ్యక్తిని హత్య చేయటమో మర్డర్ చేయటమో లేదా చంపటమో చేస్తే మర్డర్ కేసు పెడతాం. అలా కాకుండా అనుకోని కారణాల వల్ల ఒక వ్యక్తి మరణానికి కారణమైతే, అంటే లైక్ యాక్సిడెంట్ లాగా మనం ఏదైనా కారణమైతే హోమిసైడ్ కేసు పెడతారు. సో సిదిరి అప్పలరాజు కొడుకు మీద పెట్టింది కూడా ఈ హోమిసైడ్ కేసే. చట్టంలో ఉన్నది కూడా అదే. మర్డర్ కేసు అనేది సిదిరి అప్పలరాజు కొడుకు మీద పెట్టలేదు. దీనికి అదనంగా పెట్టిన సెక్షన్లు ఏంటంటే కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయటం, మరొక వ్యక్తి మీద నిందనెత్తి వీళ్ళు తప్పుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ సెక్షన్ల కింద కేసు పెట్టారు తప్ప వేరొక సెక్షన్లు కానీ సిదిరి అప్పలరాజు కొడుకుని ఇబ్బంది పెట్టాలనే సెక్షన్లు కానీ అక్కడ లేవు. జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమని? మర్డర్ కేసులు పెడితే కోర్టు చివాట్లు పెట్టి సెక్షన్ మార్పించిందని చెప్పాడు. ఆ మర్డర్ కేసు అనేది పచ్చి అబద్ధం. కోర్టు చివాట్లు పెట్టింది అనేది కూడా పచ్చి అబద్ధం. కోర్టు ఎక్కడా కూడా సిదిరి అప్పలరాజు కొడుకు మీద పెట్టినటువంటి కేసుల్లో ఎక్కడా కామెంట్ చేయలేదు. వీళ్ళు హోమిసైడ్ కేసుతో పాటు అదనపు కేసులు పెట్టారు. కోర్టు ఈ కేసు ఎందుకు పెట్టారని ఎక్కడా కూడా అడగలేదు. మరి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద కూడా పడి ఒక వ్యక్తి చనిపోయాడే. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా సానుభూతి ఏం ప్రదర్శించలేదు. నాకేం తెలుసు, కాన్వాయ్ల కింద ఉంటే నాకెలా తెలుస్తుంది అని చెప్పి ఏదో రకరకాల సొంత కార్యకర్త, సొంత పార్టీ కార్యకర్త, జగన్ మీద అభిమానంతో వచ్చినటువంటి వ్యక్తి. సో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు కూడా జగన్ ఇలాగే మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు. సో ఇందులో పూర్తిగా ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, సరే సిదిరి అప్పలరాజు కొడుకు చిన్నవాడు, తెలియక జరిగింది అన్న వరకు ఓకే. కానీ అయ్యో పాపం అని దానయ్య మాట్లాడలేదు. మరి దానయ్య లేని ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఎవరు పోషిస్తారు, ఆ కుటుంబం బ్రతుకు తెరువు ఎలాగనే దాని గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు దానయ్య కుటుంబాన్ని పరామర్శించకూడదు? పోనీ సిదిరి అప్పలరాజుతో మాట్లాడి ఎందుకు ఆ కుటుంబానికి ఒక 50 లక్షల కోటి రూపాయలు ఎందుకు ఇప్పించకూడదు? జగన్మోహన్ రెడ్డి ఇప్పించవచ్చు కదా, ₹1 కోటి ఇప్పించవచ్చు కదా, ఒక 50 లక్షలు ఇప్పించవచ్చు కదా ఆ కుటుంబానికి. మరి ఎందుకు ఇప్పించలేదు? అంటే మీ నాయకుడు కావాలని చేసినా అనుకోకుండా చేసినా ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన బాధ్యత నీకు లేదా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు? అంటే మీ వైసీపీ నాయకులు అందరినీ గుద్దుకుంటానో చంపుకుంటానో వెళ్ళిపోతే మీరు అయ్యో పాపం అని చెప్పి కనీస సానుభూతి కూడా లేకుండా ఏం జరుగుతుందిలే తెలియక జరిగిందని చెప్పి వదిలేస్తారా? ఇది ఎంతవరకు సమర్థనీయం అవుద్ది? ఏ వ్యక్తి అయినా సరే, ఇక్కడ వైసీపీ నేత ఉన్నాడని నేను చెప్పట్లా, అక్కడ నేను ఉండొచ్చు, మీరుండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, ఎవరున్నప్పుడైనా సరే ఘటన తప్పు కాదు, అనుకోకుండానే జరుగుండొచ్చు, యాక్సిడెంట్ అనుకోకుండానే జరుగుండొచ్చు. కానీ ఘటన జరిగిన తర్వాత వీళ్ళు ప్రవర్తించిన తీరు తప్పు. ఆ తీరుని జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవడం తప్పు. ఎందుకు సిదిరి అప్పలరాజుని ప్రశ్నించలేదు? మీరు ఎందుకు ఆ దానయ్యను వదిలేశారని ఎందుకు ప్రశ్నించలేదు? నీ కొడుకుని ఎందుకు తప్పించాలని చూసామని ఎందుకు ప్రశ్నించలేదు? నీ కొడుకు ఒక్కడికే ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకున్నావని ఎందుకు ప్రశ్నించలేదు? సో ఇది కాకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి ఈ సానుభూతి అంటే మంత్రి కొడుకుని కాపాడటం కోసం ఒక గొర్రెల కాపరి కుటుంబం మొత్తం రోడ్డున పడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బాధ అనిపించలేదు. సో ఎంతవరకు న్యాయం? సో జగన్మోహన్ రెడ్డి గారి మాటలను మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.